బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని డబ్బులు వసూలు చేసే మిస్ గోల్ఫ్ అనే మహిళను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సన్యాసులను బుట్టలో వేసుకుని లైంగిక సంబంధాలకు ఉసిగొల్పేదని ఆరోపణలున్నాయి. సన్యాసులతో సన్నిహితంగా మెలిగిన సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించేదని, తర్వాత వారిని బెదిరిస్తూ డబ్బు గుంజేదని ఆరోపణలున్నాయి. గత 3 ఏళ్లలో దాదాపు $12 మిలియన్ అంటే 100 కోట్ల దాకా సంపాదించిందని పోలీసులు తెలిపారు. దాదాపు 80,000కు పైగా ఫోటోలు, వీడియోలు సేవ్ చేసిన డిజిటల్ డివైజ్లను ఆమె ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. సన్యాసాన్ని త్యజించిన బ్యాంకాక్ వ్యక్తి మిస్ గోల్ఫ్ నడిపిన వ్యవహారాలను బయటపెట్టడంతో ఆమె విషయం బయటపడింది. ఆ మాజీ బౌద్ధ సన్యాసితో సంబంధం పెట్టుకున్న ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి 7 మిలియన్ బాట్లను డిమాండ్ చేసిందని పోలీసులకు చెప్పాడు. ఆమె 9 మందికి పైగా సన్యాసులను అలా బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ డబ్బును ఆన్లైన్ జూదంలో ఖర్చు చేసింది. మిస్ గోల్ఫ్ పై థాయ్ పోలీసులు బ్లాక్మెయిల్, మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, డ్రగ్స్ ట్రాఫికింగ్లలో సన్యాసులు పాల్గొన్న కుంభకోణం థాయిలాండ్ బౌద్ధ సంస్థను కుదిపేసింది. బౌద్ధ భిక్షువుల చర్యలను విచారించేందుకు థాయ్ ప్రభుత్వ విభాగమైన సంఘ సుప్రీం కౌన్సిల్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కుంభకోణంలో పాల్గొన్న సన్యాసులకు కఠిన శిక్షలు, జరిమానాలు విధించేలా చర్యలు తీసుకుంటోంది. దేశంలోని 81 మంది బౌద్ధ సన్యాసులకిచ్చిన గౌరవ బిరుదులను రాజు వజీరా లాంగ్కార్ను రద్దు చేశారు.